గ్రామీణ ప్రాంత యువత కోసం జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి. హుజూర్నగర్ పట్టణంలో పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 25న జరగనున్న జాబ్ మేళా స్థలాన్ని పరిశీలించారు మంత్రి ఉత్తమ్. గ్రామీణ ప్రాంత యువత జీవితాలలో వెలుగులు నింపాలనేది తన కోరిక అని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తి చేసి అపాయింట్మెంట్ వచ్చింది. గ్రూప్ 2 పూర్తి చేసిన సర్వేకి లైసెన్స్ కార్డు వాళ్ళు ఇచ్చినాం. ఇప్పటికే 70-75 వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మన ప్రభుత్వానికి. అట్లనే ప్రైవేట్ రంగంలో కూడా మరి మనం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలో ఇది ఒక భాగం. ప్రత్యేకంగా నేను మీ అందరి చెప్పాల్సింది మీడియా మిత్రులంటే అర్బన్ యూత్ కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ మంచి ఇంగ్లీష్ ప్రిన్సిపల్ అవుతారు, కంపెనీలు దగ్గర ఉంటాయి, 1-4 సార్లు పోగలుగుతారు. వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్ మీడియాతో వాళ్ళతో టచ్లో ఉంటారు. ఒక అవేర్నెస్ అయిపోతుంది వాళ్ళకి. గ్రామీణ ప్రాంతాల్లో చదివే రూరల్ యూత్ ఏ చిత్రయాల స్కూల్లోనో ఏ వజ్రపల్లి స్కూల్లోనో చదువుకునే వ్యక్తికి కొంత డిసడ్వాంటేజ్. వాళ్ళు ఈ ఐటీ కంపెనీగా అందుకు కష్టం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొంత అర్బన్ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొంత డిసడ్వాంటేజ్. కానీ అది అధిగమించి రూరల్ యూత్ కూడా గ్రామీణ యూత్ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన పార్టీ. దీనికి ఏమీ రాజకీయం లేదు. నేను చెప్పినట్టుగా ఇంకో 3 ఏళ్ళు ఏదైనా ఎలక్షన్స్ కూడా ఆ తర్వాత చూద్దాం. ఓకే, మరి పూర్తిగా సొసైటీకి, సమాజానికి, మన యువతకి మంచి చేయాలి, మంచి సందేశం పంపించాలి, మన జీవితాలు బాగుపరచాలని చెప్పి నిజంగా చెప్తున్నా. పర్మనెంట్ గా ఉద్యోగం వచ్చిన ప్రతి యువకుడు అదే నా దృష్టిలో భావిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో మరి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షానికి వరిధాన్యం తడిసిపోయింది. మెండోరా మండలంలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మక్కలు కూడా తడిసిపోయాయి. వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు.